హిందూ ధర్మం మీద, హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద ప్రతి ఒక్కరూ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇష్టం ఉన్నట్టు మాటలు అనేస్తున్నారు. ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. సో జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా లేదా మీకు ఉద్యోగం ఇస్తుందా అన్న మన కేటీఆర్ అన్న అనడం జరిగింది. సో కేటీఆర్ అన్న మీరు ముఖ్యంగా నాకు ఒకటి క్లియర్ చేయాలి. మీరు హిందువా, క్రిస్టియనా లేదా ముస్లిమా, అదొక్కటి చెప్పాలన్నా. సో ఒక క్రిస్టియను జై శ్రీరామ్ అంటే ఏమొస్తుంది మీకు అంటే దానికి అర్థం ఉంది. ఒక ముస్లిము జై శ్రీరామ్ అంటే మీకు ఏమొస్తుందని దానికే అర్థం ఉంది. నువ్వు ఒక హిందువు అయ్యి ఒక హిందూ దేశంలో ఉంటూ హిందూ సాంప్రదాయాలు అన్ని తెలిసిన కేటీఆర్ అన్న నువ్వు అనడమే మాత్రమే విడ్డూరంగా, చాలా ఆశ్చర్యంగా. జై కేటీఆర్ అంటే అన్నం పెడుతుందా, జై కేటీఆర్ అంటే ఉద్యోగం వస్తుందా, నువ్వు ఏ సందర్భంలో అన్నావో అది ఎందుకు అన్నావో అది నీకే తెలియాలన్నా. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కింగు, మరో గాంధీజీ అని చాలా ఆనందపడతాం. తినబెట్టుకొని మేము గౌరవించుకుంటాం. జై శ్రీరామ్ అంటే మీకు అన్నం పెడుతుందా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మాలాంటి వాళ్ళకి చాలా బాధిస్తుంది. జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అన్నప్పుడు ఆ రోజుల్లో రజక్కాలు అన్నప్పుడే హిందూ మతం వదిలేసి అంత కన్వర్ట్ అయిపోతున్నాయి అన్న. ముస్లిం మతానికి వస్తారా ప్రాణాలు వదిలేస్తారా అన్నప్పుడు బతికిన తచ్చిన హిందూయిజంలోనే చచ్చిపోయారన్న, ప్రాణాలు ఇచ్చుకోరు. అలాంటి చరిత్ర మీరు మొన్న మాట్లాడే విషయాలకి జై శ్రీరామ్ అంటే అన్నం పెడతాదా, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా అన్న మాటకి నా మైండ్ సెట్టే మారిపోయింది అన్న. ఈసారి ఓటేసినప్పుడు బాగా ఆలోచించి ఓటేయాలి అని మాత్రం నా మైండ్ సెట్ మార్చిందే కేటీఆర్ అన్న మాటలకి. జై తెలంగాణ అంటే అన్నం పెడుతుందా, జై తెలంగాణ అంటే ఉద్యోగాలు వస్తున్నాయా. అప్పుడులా ఎవడన్నా అంటే షేపు శకలు మార్చేస్తుంది అన్న. మిలియన్ మార్చ్ లో పాల్గొనేవాడిని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవాడిని నేను. సో తెలంగాణ రావడం నాకు ఎంతో గర్వంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ధైర్యంగా ఉందన్న. ఖచ్చితంగా మీరు శ్రీరాముని ఒక మాట అన్న, శ్రీరాములకి జై కొడితే అన్నం పెడుతుందన్న. అలాంటి మాటలు కేటీఆర్ అన్న అనకపోవడమే మంచిదన్న. ఎందుకంటే తెలంగాణకి తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో ఒక హిందూకి హిందూ ధర్మం కాపాడడం కూడా అంతే ముఖ్యం. హిందూ ధర్మాన్ని ప్రాణం పోయినా సరే హిందూ ధర్మాన్ని కించపరిచిన వాడిని కించపరుస్తుంటే మన కళ్ళారా చూసుకుంటా ఉండొద్దు. డెఫినెట్ గా రెస్పాన్స్ అవ్వాలి. ఏ పార్టీలు వచ్చినా ఏ పార్టీలు రాకపోయినా ఎవ్వడు కష్టం మార్చేస్తేనే బతకాలి. హిందూ ధర్మాన్ని డెఫినెట్ గా అందరూ కాపాడుకోవాలి. హిందూ దేవుళ్ళు మన హిందూ గుడిల ఆదాయంతో తినుకుంటేనే ఇతర మతాలు మన మీదకే. ఇప్పటికైనా హిందువులు మేలుకోవాలి. ఇలాంటి సంఘటన మీద రెస్పాన్స్ అవ్వాలి. సో ఏదేదైనా కేటీఆర్ అన్న నువ్వు అలా అనడం నాకు మాత్రం నచ్చలేదు. దయచేసి అందరు గమనించాలి. నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరిని కించపరచడం, ఎవరిని తక్కువ చేయడం, ఎవరిని ఉద్దేశించి కాదు. కేటీఆర్ అన్న ప్లీజ్, మీరంటే గౌరవం ఉంది. జై శ్రీరామ్.